జయ శ్రీమన్నారాయణ. ఈ ఆలయం 1978 కంటే మొదలు నిర్మాణం చేస్తూ 1978లో పెద్దజీయర్ స్వామివారిచే ఆలయ ప్రతిష్ఠ జరిపించబడి అప్పటి నుండి కూడా దినదినాభివృద్ధిగా ఎదుర్కొంటూ వస్తుంది. ఇప్పుడు కూడా ఆలయం చాలా అభివృద్ధిలో ఉన్నది. ప్రతినిత్యం కూడా మాకు ప్రత్యేకమైన అభిషేకాలు అర్చనలు జరుగుతుంటాయి. కార్తీక మాసం, శ్రావణ మాసం, పోతే మాఘమాసంలో శివరాత్రి, శ్రీరామనవమి. శ్రీరామనవమి అంటే మన దగ్గర అపర భద్రాద్రి అన్నట్టు, రెండో భద్రాద్రిలో శ్రీరామనవమి జరుగుతుంది. ఇక్కడ ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తుంటారు. సంతానం గారి వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కుంటే సంతానం అవుతుంది. ఏ మొక్కులున్నా కానీ ఇక్కడ తీర్చుకుంటే తప్పనిసరిగా ఈ స్వామివారి ఇక్కడ మనకు తీరుస్తూ ఉంటారు. ఈ సన్నిధిలో అందరు కూడా ఉన్నారు కాబట్టి అందరి ఆలయాల దేవతలు కూడా మన మొక్కులను తీర్చుకుంటూ ఉంటూ అందరికీ ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నది ప్రధాన ఆలయం రామాలయం, తర్వాత ఆంజనేయ స్వామి నవగ్రహాలు, దాని తర్వాత శివాలయం అయింది. శివాలయం తర్వాత అమ్మవారు, సిద్ధి వినాయక స్వామి. ఈ దేవాలయం ఒక్కొక్కటిగా ప్రతిష్ఠ చేసుకుంటూ వచ్చారు. ప్రతినిత్యం కూడా ఉదయం గోత్రనామార్చన, స్వామివారికి అర్చన, అభిషేకము అవి జరుగుతూ ఉంటాయి. పండుగ రోజుల్లో విశేషమైన అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. భక్తులు కూడా చాలామంది వస్తూ ఉంటారు. ప్రతి సోమవారం శివాలయంలో అభిషేకం జరుగుతుంది. ప్రతి మాస శివరాత్రికి మహాన్యాసము, మంగళవారం ఆంజనేయ స్వామికి, శుక్రవారం రాముల వారికి అభిషేకం జరుగుతుంది. మంగళవారం, శుక్రవారం అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా ఇక్కడ పారాయణం జరుగుతుంది. విష్ణు సహస్రనామం, లలితా పారాయణం కూడా చేస్తారు భక్తులు చాలామంది కూడా వచ్చి. వాళ్ళ నమ్మకం ఏంటంటే వాళ్ళు ఏ కోరిక కోరుకున్నా కానీ ఇక్కడ తప్పనిసరిగా ఇక్కడ ఉన్న స్వామివారు తప్పనిసరిగా తీస్తాడు, వాళ్ళ కోరికలు తీస్తాడు నమ్మకం తప్పనిసరిగా ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. ఓల్డ్ సిటీ నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు మన దగ్గరికి. వార్షికోత్సవాలు శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమికి రామచంద్ర స్వామి వార్షికోత్సవము, తర్వాత అమ్మవారి వార్షికోత్సవం ఉంటుంది. శివాలయంలో వార్షికోత్సవం, శ్రావణ మాసంలో లక్ష పుష్పార్చన, కార్తీక మాసంలో రామచంద్ర స్వామికి లక్ష పుష్పార్చన, శ్రావణ మాసంలో మనకు లక్ష బిల్వార్చన కూడా జరుగుతుంది మాస శివరాత్రి రోజు. నిన్ననే కమిటీ కూడా కొత్తగా అయింది. మా చైర్మన్ గారు నాగరాజు గారిని, తర్వాత మా ట్రస్ట్ మెంబర్సు సుజాత గారు, తర్వాత శాంతి గారు, గుండా జయమ్మ గారు, విజయశంకర్ రెడ్డి, శంకర్, శశికళ గారు, ఇవి కొత్తగా మొన్ననే మాకు కమిటీ ఏర్పాటైంది. అలాగే దివాకర్ శర్మ గారు అమ్మవారి యొక్క ఆలయ అర్చకులు. నేను మొన్ననే May 31 రిటైర్మెంట్ అయ్యాను. ఇప్పుడు ప్రధాన అర్చకులుగా మా దివాకర్ శర్మ గారు ఉన్నారు. తర్వాత శివాలయం అయ్య గారు. ఆలయ కమిటీ వాళ్ళ సహాయ సహకారాలు, కాలనీ సహాయ సహకారాలతో ఆలయం దినదినాభివృద్ధికి ఎదుర్కొంటూ మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. 1978లో స్థాపింపబడింది. అప్పుడు చాలా చిన్న టెంపుల్ ఉండేది, ఒక రామాలయం మాత్రం ఉండేది. తర్వాత అందరు దేవుళ్ళను ఒక్క దేవుని తర్వాత ఒకటి ప్రతిష్ట చేసుకుంటూ పోయినారు. రీసెంట్గా 1 year బ్యాక్ కూడా దాదాపు 60 లక్షలు ఖర్చు పెట్టి ఈ యొక్క టెంపుల్కి బ్యాక్ సైడ్న దాదాపు ఒక 200 గజాల స్థలాన్ని కూడా కొనుక్కొని దీన్ని ఇంకా డెవలప్ చేద్దామన్న ఉద్దేశంతో భక్తులు కూడా చాలామంది ఇక్కడ కాలనీ ప్రజలు కాకుండా వేరే వాళ్ళు కూడా ఈ యొక్క టెంపుల్కి చాలా సహాయ సహకారాలు అందించారు. ఇక ముందు కూడా భక్తులు కూడా సహాయ సహకారాలు అందించాలని మేము కమిటీ తరఫున అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరూ ఈ యొక్క కమిటీని కూడా బాగా డెవలప్ చేయడానికి రెడీగా ఉంది కాబట్టి సో అందరూ కూడా భక్తులు విరివిగా రావాలని కూడా కమిటీ కోరుతుంది. అది అదే దాతలకు వాళ్ళకు స్పెషల్గా వాళ్ళ పేరు మీద అర్చనలు కానీ సో వాళ్ళకు సపరేట్గా వాళ్ళ బోర్డు మీద శాశ్వతంగా వాళ్ళ పేర్లు రాయడము ఇవన్నీ చేయడం జరుగుతుంది అన్నమాట దాతలకి. అదేవిధంగా ఇప్పుడు మాకు ఫస్ట్ ప్రయారిటీ ఏమందంటే వెనుక ఖాళీ ప్లేస్ ఉంది, దాదాపు 1 year వరకు ఖాళీగా ఉంది. దీన్ని షెడ్ వేసేసి పౌర్ణమి రోజు, ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి పూజలు చేయాలని, తర్వాత ఒక 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ప్రవచనాల యొక్క కర్తలను పిలిపించి ప్రవచనాలు చేసి ఒక భక్తుల యొక్క పెంచాలనేది మా యొక్క కమిటీ యొక్క ప్రధాన ఉద్దేశంగా ఉంది. సో దానికి మీడియా అందరూ కూడా సాయం చేయాలి. నాకు ఎస్పెషల్ నేను చెప్పాలంటే నాకు ఈ చైర్మన్ పోస్ట్ రావడానికి కారణమైనటువంటి మధు యాష్కే గౌడ్ గారికి, అదేవిధంగా కొండా సురేఖ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఇక్కడ పిఎన్టీ కాలనీలో మాకు అయినటువంటి వెంకటేష్ యాదవ్ గారు కానీ, వేణు యాదవ్ గారు కానీ, ఆ విధంగా ప్రేమ్నాథ్ గౌడ్, ఈ విధంగా ప్రతి ఒక్కరు పేరుని చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. సో అందరూ కూడా నాకు నువ్వు ఉండాలి అన్న, చైర్మన్గా నువ్వు ఉండాలి అని ప్రతి ఒక్కరు నన్ను ప్రోత్సహించి నాకు హెల్ప్ చేయడం జరిగింది. ఈ విధంగా మరొకసారి కూడా మధు యాష్కే గారు చాలా ఇంట్రెస్ట్ పెట్టారు నాగరాజు గారికి తొందరగా రావాలని. నాకు తెలిసి ఆఫ్టర్ ఎలక్షన్స్
రిజల్ట్ తర్వాత మొట్టమొదటి టెంపుల్కి చైర్మన్గా అపాయింట్ చేయడము ఈ సీతారామచంద్రస్వామి టెంపుల్ అని నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో దానికని ప్రత్యేకంగా మధుయాష్కి గౌడ్ గారికి కానీ కొండా సురేఖ్ గారికి కానీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. స్వదాగా భక్తులు దాదాపు ఈ కాలనీలో 35 years నుంచి ఉండడం జరిగింది. ఇంతకుముందు కూడా మేము కూడా రెగ్యులర్గా వచ్చేవాడిని నేను. సో అందుకని ఈ టెంపుల్ అభివృద్ధి చేద్దామనేది మాకు. ఇంతకుముందు మేము కాలనీ ఈ యొక్క టెంపుల్కి మా డొనేషన్లు ఇచ్చేవాళ్ళము. ఎవ్రీ మంత్ కూడా చందాలు వసూలు చేసేవాళ్ళం. ఎవ్రీ మంత్ కూడా మా తరఫున ప్రతి నెల టెంపుల్కి చందాలు ఇవ్వడం జరుగుతుంది. ముందు నుంచి మాకు టెంపుల్ అంటేనే అభిమానం కాబట్టి ఈ టెంపుల్ ఏ విధంగా వచ్చి ఇంకా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ చైర్మన్ పోస్ట్ తీసుకోవడం జరిగింది. అది నా యొక్క ఉద్దేశం. అది లేదు, ఇప్పుడు మేము అదే అనుకుంటున్నాము. కాలనీలో మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము రిక్వెస్ట్ చేసి టెంపుల్ ఈ విధంగా అభివృద్ధి చేద్దాం అనుకున్నాము. మీ యొక్క సహాయ సహకారాలు మా అందరికీ అందించాలి, మా తరఫున మీరందరూ రావాలి టెంపుల్కి అనేది మా యొక్క కోరిక. వస్తారని కూడా నేను ఆశిస్తున్నాను టెంపుల్కి. నాకు ఈ పోస్ట్ ఇచ్చినందుకు మదన్న గారికి స్పెషల్ థ్యాంక్స్. ఈ మన నాగరాజనని మేము అందరం కలిసి మనస్ఫూర్తిగానే ఎన్నుకున్నాము. నాగరాజన్న మేమందరం కలిసి మా గ్రూప్ మెంబర్స్ అందరం కలిసి ఈ గుడిని డెవలప్మెంట్ చేయాలి అని అనుకుంటున్నాము. దాతల దగ్గర కూడా వెళ్తాము, వాళ్ళని కూడా కన్విన్స్ చేస్తాము. ఈ గుడి డెవలప్మెంట్ కోసం మేము అన్ని విధాల సహకరించాలి అని చెప్పేసి వాళ్ళని కూడా కోరుకుంటాము. మీ మీడియా కూడా మాకు కొద్దిగా తోడుగా ఉంటే ఇదన్నది మేము మాట్లాడింది కానీ ఈ గుడి ప్రాధాన్యత ఏందనేది కూడా ప్రజల్లోకి వెళ్తుంది. ఆ ప్రజలు చూసి కూడా ఈ గుడికి చాలా స్పెషల్గా తరలి వస్తారని నేను కోరుకుంటున్నాను. స్పెషల్ థ్యాంక్స్ మన మదన్న గారికి ప్లస్ నాగరాజన్న గారికి ఆధ్వర్యంలో తను ఏ విధంగా చెప్తే ఆ విధంగా మేము నడుచుకుంటాము. ఆ విధంగానే తను చెప్పిన మార్గంలో నడుచుకొని దీన్ని డెవలప్ చేస్తాము. అన్ని రకాలుగా పూజలు కానీ, హోమాలు కానీ, ఇంకా స్పెషల్గా ఇది ప్రసాదాలు కానీ అన్నీ ఏవైతే దీంట్లో అవసరం ఉంది అవి మేము అందరి దాతల దగ్గరికి వెళ్ళి చేసుకుంటాం. నా పేరు సుజాత లక్ష్మి అండి. నేను 15 years నుంచి వస్తున్నాను ఈ గుడికి. రెగ్యులర్గా వస్తుంటాను. అప్పటి నుంచి బాగా నమ్మకం అనమాట. రోజు డైలీ చేయము కానీ మంగళవారం, శుక్రవారం, శనివారం పారాయణం చేస్తుంటాము. భక్తులు కూడా బాగా వస్తుంటారు. నమ్మకం అనమాట మాకు. బాగా రెగ్యులర్గా వస్తుంటాము. ఇప్పుడు మేమందరం కలిసి నాగరాజ్ సార్ని ఎన్నుకున్నాం అనమాట. ఆయన ఆధ్వర్యంలో మేము ఆయన ఎలా చెప్తే అలా గుడి డెవలప్ చేయడానికి మా వంతు సేవ మేము చేసుకుంటాం. డెవలప్మెంట్లో కొన్ని ఉన్నాయి, కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, అవి సరి చేయాలని అనుకుంటున్నాం అనమాట. మేము నాగరాజు గారి సారథ్యంలో ముందుకెళ్తాము, ఆయన ద్వారా ముందుకెళ్తాము. చేస్తామండి తప్పకుండా. అది ఇప్పుడు ఈ పారాయణం పెట్టినాక వస్తున్నారండి బాగా మహిళా భక్తులు. వాళ్ళని ఇంకా మేము తీసుకువస్తాం అనుకుంటున్నాం అనమాట. వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసి ఇంకా భక్తుల్ని రాబట్టడానికి ప్రయత్నం చేస్తాము. నమ్మకం ఏర్పడి 16 years నుంచి నేను కంటిన్యూగా వస్తుంటాను అనమాట ఈ గుడికి. రామభక్తులు, అమ్మవారి, శివ ఒక్కటని లేదు, అన్ని దేవుళ్ళని కొలుస్తామన్నమాట మేము. శివరాత్రి, శ్రీరామనవమి బాగా ఇష్టం. దసరా నవరాత్రులు అయితే చాలా బాగా జరుగుతాయండి ఇక్కడ. మాకు తెలియదు ఈ కాలనీలో ఎక్కడా లేదు. మన దిల్షుక్ నగర్లోనే మన గుళ్ళో జరిగినట్టుగా ఎక్కడా జరగవు అనమాట. నవరాత్రులు కానీ, శ్రీరామనవమి ఉత్సవాలు కానీ చాలా బాగా జరుగుతాయి. ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట. శ్రీరామనవమికి నవరాత్రులు 9 రోజులు చాలా బాగా జరుగుతాయి ఇక్కడ పూజలు. భక్తుల కోరికలు కూడా బాగా తీరుస్తారు. అమ్మవారు బాగా వస్తారు జనం. పిఎన్టీ కాలనీ సీతారామస్వామి దేవస్థానం పాలక మండలి సభ్యులందరికీ ముందుగా ధన్యవాదములు. పాలక మండలి సభ్యులలో నాగరాజు గారిని చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గుడిని ముందుగా దీన్ని కొంత ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉన్నది. తన ఆధ్వర్యంలో ఈ పాలక మండలి సభ్యులందరూ కూడా కృషి చేస్తారని చెప్పని నేను ఆశిస్తున్నాను. ఈ పిఎన్టీ కాలనీలో నేను కూడా ఒక మెంబర్ని. గత 40-45 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. అయితే నేను చిన్నప్పటి నుంచి చూసింది ఏంటంటే, భద్రాచలం అయితే మన సీతారామస్వామి దేవస్థానం అక్కడ కళ్యాణం జరుగుతుందో అక్కడ పోని వాళ్ళు ఈ పిఎన్టీ కాలనీలో ఈ సీతారామస్వామి కళ్యాణానికి వచ్చిరంటే అక్కడ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ జరుగుతుంది. అదొక అందరి నమ్మకం. దూర ప్రాంతాలకు వెళ్ళి కూడా ఇక్కడికి వచ్చి ఈ కళ్యాణాన్ని చూస్తారు ఇక్కడ. అయితే ఇంకా ఏంటంటే ఈ గుడి ఇంకా కూడా అభివృద్ధి చెందాలని చెప్పని ఒక భక్తునిగా నేను ఆశిస్తున్నాను.